ఓం నమో వెంకటేశాయ. సర్వసంగవర్జ్య భానా సాధు సంగయుజ్యమానా గోవింద గోవింద. సతాం సత్యా శక్తి పరతర సుఖే భానచరమే దృఢా భక్తి సిద్ధ్యేదితి వచనమశ్రౌషమమలం జగద్బాధస్యాంత్యోవధిరసిన కాలేన విమితః భవేత్ సత్తామాత్రః త్వయి పరమశక్తిం దృఢమియాం అని జగజ్జన్మస్థితిలయ కారణమైన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయనాన్ని ఈ సాయంకాల వేళ మనం చేసుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను పఠించుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. వరాభయదహస్తాయ వరారోహాప్రియాయ చ వరాహాచలవాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తి శక్తి జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాద్భుతవరాహ వినీయమానాం దంశ్రాగ్రకోటికిరణావలిపూర్యమాణాం వ్యాసప్రసూతశుకవాక్య విగీయమానాం విశ్వంభరాం నమత భాగవతామితాభాం. శ్రీ గురుభ్యో నమః. ఒక బోయవాడు అడవిలో కష్టపడి 2 చిలకల్ని పట్టుకున్నాడు. చిలకలు చిన్నపిల్లలుగానే ఉండగా పట్టుకున్నాడు. పట్టుకుని వాటిని ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంటికి తెచ్చుకుని కొన్నాళ్ళు వాటిని పెంచుకుందామని పెంచుకున్నాడు. పెంచుకుంటే అతనికి అనిపించింది, ఈ చిలకలు చాలా షార్ప్గా ఉన్నాయి, ఇట్టే పట్టేస్తున్నాయి ఏ విషయాన్నైనా సరే. మామూలు చిలకలకే రేట్ ఎక్కువ పలుకుతూ ఉంటే ఇంత షార్ప్గా ఉండే చిలకలకి, స్పష్టత ఎక్కువగా ఉండే చిలకలకి రేటు తప్పనిసరిగా ఎక్కువ వస్తుంది. అందువల్ల కొంచెం చిన్నవే అయినా పర్వాలేదు, క్యాష్కి కట్టకట్టగా ఉంది, అమ్మేసుకుందాం అని అనుకున్నాడు. అనుకున్నవాడు మార్కెట్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళినప్పుడు ఈ 2 చిలకల్ని జంటగానే అమ్ముకుందాం అనుకున్నాడు. ఆ రోజు ఎవరు అలా బేరానికి రాలేదు. సరే గతి లేక విడివిడిగా చిలకల్ని అమ్మేశాడు. అమ్మేసిన వాడు దగ్గర ఊళ్ళో వాళ్ళే, సుమారుగా తెలిసిన వాళ్ళే, మరి పరిచయం ఉన్నా లేకపోయినా తెలిసిన ముఖాలే. అమ్మటమైతే అమ్మేశాడు, కానీ
అమ్మిన దగ్గర నుంచి లోపల మనిషికి బాధగా ఉంది. కొంచెం ఆకర్షణీయంగా ఉండే చిలుకలు, షార్ప్గా ఉన్నాయి, ఏ మాట పలికిస్తే ఆ మాట పలికేస్తున్నాయి, బాగున్నాయి, అమ్మేసుకున్నానే అని బాధగానే ఉన్నాడు. బాధగానే తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత మాత్రం ఈ బాధ కొంచెం పెరిగి ఒకసారి చిలుకలని అమ్మింది మనకు తెలిసిన వాళ్ళకే కదా, చిలుకల్ని చూసుకొద్దాము అని అనుకున్నాడు. చూసుకుంటేనైనా కనీసం బాధ పోతుంది అని అనుకుని మొదలు ఒక చిలక దగ్గరికి వెళ్ళాడు. చిలక ఉన్న ఇంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఆ చిలకను కొన్నవాళ్ళు పంజరం కొని ఆ పంజరంలోనే ఇంటి బయటే కట్టేశారు. అది తప్పో ఒప్పో దేవుడెరుగు. పంజరంలో బయట ఉంది చిలక. ఈ కొత్త వ్యక్తి వస్తూ ఉంటే, ఇంతకుముందు చూసిన వ్యక్తి అయినా వాటికి ఏం జ్ఞాపక శక్తి ఉండొచ్చు కాబట్టి కొత్త వ్యక్తిని చూడంగానే, అయ్యా రండి, లోపలికి రండి, ఇంట్లోకి రండి, మంచినీళ్ళు కావాలా, కాఫీ కావాలా, టీ కావాలా అని అడిగింది. ఇతనికి ఏమీ ఆశ్చర్యం కలగలేదు. ఎందుకంటే చిలుకలు షార్ప్గా ఉన్నాయని ముందే అనుకున్నాడు. ఏ మాట పడితే ఆ మాట పలుకుతున్నాయి, వీళ్ళు ఈ మాటలు నేర్పించి ఉంటారు, లేదా వీళ్ళు ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉండగా ఇవి విని పట్టేసి ఉంటాయి, ఇది పట్టేసి ఉంటుంది, అందువల్ల చూడంగానే రండి, మంచినీళ్ళు తాగండి అంటోంది అని అనుకున్నాడు. పెద్దగా ఆశ్చర్యపోలేదు. సరే దీన్ని చూసేసాం కదా, రెండో చిలకను చూద్దాము అని రెండో చిలక దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఆ చిలక ఈ వ్యక్తిని చూడంగానే కొట్టండి, నరకండి, చంపేయండి, పొడి చేయండి అని అరుస్తోంది. ఈసారి మాత్రం ఇతనికి ఆశ్చర్యం వేసింది. అదేంటిది కొట్టండి, చంపండి అంటోంది, ఇదేం మాట, ఎందుకు మాట్లాడుతోంది అని చాలా ఆశ్చర్యపోయాడు. తర్వాత ఎంక్వైరీ చేసుకుంటే చూసే మొహాలే కానీ మరి పరిచయం ఉన్నవేం కావు కదా. మొదటి చిలకని అమ్మిన వాళ్ళు చాలా మంచివాళ్ళు, మర్యాదస్తులు. ఇంట్లో పిల్లలకి కూడా నేర్పిస్తూ ఉంటారు. ఇంట్లో మనం కూడా పిల్లలకి నేర్పించినట్లుగా ఇంటికి ఎవరైనా వస్తే, రండి, కూర్చోండి, మంచినీళ్ళు కావాలా, కాఫీ కావాలా, టీ కావాలా, నాన్నగారు ఉన్నారు, నాన్నగారు లేరు, పిలుస్తాను, ఇప్పుడు రావద్దు, తర్వాత రండి, ఏవో మాటలు అవి పిల్లలకి చెప్పుకుంటున్నారు. ఈ పిల్లలకి చెప్పేటువంటి మాటల్ని విని ఈ చిలక అది నేర్చుకుంది. సేమ్ రెండో చిలక కూడా వాళ్ళు మాట్లాడుకునే మాటలనే విని దాన్నే నేర్చుకుంది. చిలక అనే దానికి రోబోకి ఉండే తేడా చాలా స్వల్పమైనటువంటి తేడా అని అందరికీ తెలుసు కదా. చిలక అనేది ప్రాణం ఉన్నటువంటిది, రోబోకి ప్రాణం ఉండదు. చిలక కేవలం విన్న మాటల్ని మాత్రమే పలకగలదు. అందులో భావం ఏమిటి అని చిలకకి తెలియదు. చిలకకి ఏ భావమూ తెలియదు. కానీ ఒక చిలక మంచి మాటలు మాట్లాడింది, మరొక చిలక మంచి మాటలు కాని మాటలు మాట్లాడింది. ఈ రెండు చిలకలు ఎందుకు ఇలా ప్రవర్తించాయి అని జాగ్రత్తగా ఆలోచిస్తే, ఆ చిలుకలు ఎవరితో కలిసి ఉన్నాయో వాళ్ళలా అవి ప్రవర్తిస్తున్నాయి అని తేలుతోంది. మొదటి చిలక మంచివాళ్లతో కలిసి ఉంది కాబట్టి మంచివాళ్ళలా ప్రవర్తించింది. రెండో చిలక అలా కాదు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అదే మాట్లాడుకుంది. దానికంటూ పాపం ప్రత్యేకించి భావం ఏమీ లేదు. దాని చేతికి ఒక కత్తి ఇచ్చినా అదేం పొడిచేది లేదు, నరికేది లేదు, ఏమీ లేదు. అది చేయగలిగింది ఏమీ లేదు, దానికి ఆ భావం లేదు. కేవలం సంబంధం అనేది దాంతో అలా మాట్లాడించింది. ఈ సంబంధం గనక ఈ మంచి చెడును దాటి ఇంకా పై స్థాయికి వెళ్ళే మాట అయితే, శాస్త్రీయమైనటువంటి సంబంధం అయితే ఇంకా చాలా బాగుంటుంది అని ఒక దశలో శంకర విజయం అనేటువంటి ఒక కావ్యంలో అందంగా ఉంది. అందులో శంకరాచార్యుల వారు మండనమిశ్రుడు అని ఒక మహావిద్వాంసుడిని వెతుక్కుంటూ వెళ్తున్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తేల్చుకోవలసి ఉంది అని ఆయనతో చర్చ కోసం ఆయన దగ్గరికి వెళుతున్నారు. ఆ ఊరు వెళ్ళారు కానీ ఆ ఊళ్ళో ఆ ఇల్లు ఏది అని ఆయనకి తెలియదు. అందుకని బావి దగ్గర నీళ్లు తోడుకుంటున్న వాళ్ళను ఎవరినో అడ్రస్ అడిగారు. అడిగితే వాళ్ళు ఈ మాట చెప్పారట,
స్వతః ప్రమాణం పరతః ప్రమాణం కిరాంగనా యత్ర గిరం గిరంతి ద్వారస్థనీడాంతరసన్నిరుద్ధా జానీహి తన్మండన పండితౌకః ఫలప్రదం కర్మ ఫలప్రదోజః కిరాంగనా యత్ర గిరం గిరంతి ద్వారస్థనీడాంతరసన్నిరుద్ధా జానీహి తన్మండన పండితౌకః అని. మీరేం వెతుక్కోనక్కర్లేదు, అలా వీధి వెంబడి వెళుతూ ఉండండి. ఒక ఇంటి ముందు చిలకలు గూడు కట్టుకొని ఉంటాయి, నీడం గూడే కట్టుకుని ఉంటాయి, పంజరం కాదది, గూడు కట్టుకుని ఉంటాయి. ఆ గూట్లో కూర్చున్నటువంటి చిలకలు స్వతః ప్రమాణం పరతః ప్రమాణం అని మాట్లాడుకుంటూ ఉంటాయి. ఏ ఇంటి ముందుండేటువంటి గూట్లో ఉండే చిలకలు స్వతః ప్రమాణం పరతః ప్రమాణం అని మాట్లాడుతూ ఉంటాయో ఆ ఇల్లు మండన మిశ్రుల వారి ఇల్లు అని తేల్చేసుకోండి. ఏ ఇంటి ముందు ఉండేటువంటి చిలకలు ఫలప్రదం కర్మ లేదా ఫలప్రద అజహ అని మాట్లాడుకుంటూ ఉంటాయో ఆ ఇల్లు మండన మిశ్రుల వారిది అని తేల్చేసేసుకోండి, వేరే వెతుక్కోనక్కర్లేదు అని చెప్పారు. మండన మిశ్రుల వారు మహాపండితుడు, శాస్త్రాలన్నిటినీ ఆపోసన పట్టినవాడు ఆయన. అందువల్ల ఎప్పుడు ఆయన వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి మనుషులు, వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలు, విద్యార్థులు అందరూ కూడా వేదాలు స్వతః ప్రమాణములా లేదా పరతః ప్రమాణాలా, వేదాలు ఏ సాక్ష్యం అక్కర్లేకుండా ఏ హేతువు అక్కర్లేకుండా ప్రమాణాలు అని విశ్వసించాలా, లేకపోతే వేదాలు ప్రమాణాలు అని నిర్ణయించడానికి ఏమైనా సాక్ష్యాలు కావాలా, ఏమైనా హేతువులు కావాలా అని నిరంతరం చర్చించుకుంటూ ఉంటారు. ఆ చర్చల్లోని ప్రధానమైన ముక్కలు స్వతః ప్రమాణం పరతః ప్రమాణం అని ముక్కలు. ఆ ముక్కల్ని ఈ చిలకలు నేర్చేసుకున్నాయి. అలాగే వేదాలలో చెప్పినటువంటి కర్మలకు ఫలితాలు ఎలా వస్తాయి అని వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. ఆ చర్చల్లో కర్మలే ఫలితాలను ఇస్తాయి అని కొందరంటారు. కర్మలు ఎలా ఫలితాలు ఇస్తాయి, అవి ఇవ్వలేవు. ఆ కర్మలన్నిటినీ చూసినటువంటి సర్వజ్ఞుడైన ఈశ్వరుడు వాటికి ఫలితాలను ఇస్తాడు అని తేల్చుకుంటూ ఉంటారు, వాదించుకుంటూ ఉంటారు, చర్చించుకుంటూ ఉంటారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటల్లో ప్రధానమైన మాటలైనటువంటి ఫలప్రదం కర్మ ఫలప్రద అజహ అనే రెండు మాటల్ని ఈ చిలకలు పట్టేసినాయి. పట్టేసి ఆ మాటల్ని అవి అంటూ ఉంటాయి అని నీళ్లు తోడుకునే వాళ్ళు చెప్పారు. దాని ప్రకారం ఇల్లు ఆయన సులభంగా వెతుక్కోగలిగారు అని అక్కడ అందంగా వర్ణించారు. ఈ చిలకలకి స్వతః ప్రమాణం అంటే తెలియదు, పరతః ప్రమాణం అంటే తెలియదు, ఫలప్రదం కర్మ అంటే తెలియదు, ఫలప్రద అజహ అని తెలియదు, ఏమీ తెలియదు. ఆ మాటల్ని పట్టుకుని అవి మళ్ళీ తిరిగి పలుకుతూ ఉంటాయి. చిలకలే గనక ఇలా పలకగలిగితే చిలకల కంటే చాలా రెట్లు ఎక్కువ తెలివైనటువంటి మనుషులు గనక ఆ ఇంట్లో ఉంటే వాళ్లే గనక ఆ మాటల్ని ఆ మాటల తాలూకు అర్థాలని వినాలని అనుకుంటే వాళ్ళు ఏ స్థాయిలో ఈ స్వతః ప్రమాణం పరతః ప్రమాణం ఫలప్రదం కర్మ ఫలప్రదోజహ అనే కాన్సెప్ట్ని పట్టుకోగలుగుతారు అని వేరే చెప్పుకోనక్కర్లేదు. బుద్ధిశక్తిలో చాలా కింద స్థాయిలో ఉండేటువంటి చిలకలకు కూడా సత్సంగం వలన, మంచివారితో సంబంధం వలన ఇలాంటి మంచి మాటలు అమరే మాట అయితే, బుద్ధిశక్తిలో చాలా రెట్లు గొప్పవాడైనటువంటి మానవుడికి శ్రద్ధ ఉంటే నచ్చితే సత్సంగం ద్వారా ఎన్నెన్ని మంచి అలవాట్లు, ఎన్నెన్ని మంచి ఫలితాలు అందుతాయి అని వేరే చెప్పుకోనక్కర్లేదు. కాబట్టి సత్సంగం అనేది మనిషికి చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అనటానికి అసలు మనిషితో పోలికే లేనటువంటి చిలకలే ఉదాహరణగా నిలుస్తాయి అని ఉండగా, పరమాత్మ మాత్రం అసలు ఈ చిలకలేమిటి, మనిషి ఏమిటి, మనిషికి ఇలాంటి మాటలు అంటడం ఏంటి, ఇలాంటి భావాలు అంటడం ఏంటి, వీటిని మించిన స్థాయిలో ఈ ఫలితాలను మించినటువంటి తారాస్థాయిలో ఉండే ఫలితం కూడా సత్సంగం ద్వారా అమరి తీరుతుంది. కాకపోతే ఆ సత్పురుషులు మాత్రం మదాశ్రయా కథామృష్టా శృణ్వంతి కథయంతి చ అనే తీరులో ఉండాలి. వాళ్ళకుండే మిగతా సత్పురుష లక్షణాలకు తోడు నిరంతరం వారు నాయందే చాలా ప్రీతితో నా గురించే మాట్లాడుకుంటూ ఉండే మాట అయితే,
దాని గురించే మాట్లాడుకుంటూ దాని గురించే వింటూ గనక వాళ్ళు ఉండే మాట అయితే, ఆ సత్పురుషులు ఉండే మాట అయితే, వారి యొక్క సాంగత్యం అనేది చాలా గొప్ప ఫలితాన్ని తెస్తుంది. తపంతి వివిధాస్తాపాహ నైతాన్ మద్గత చేతసః. వాళ్ళు, ఆ సత్పురుషులు ఎలాగైతే ఏ రకమైనటువంటి కష్టాన్ని పొందరో, అదేవిధంగా వాళ్ళను అంటుకున్న వాళ్ళు కూడా ఏ రకమైనటువంటి కష్టాలను పొందరు అని చెప్పాడు. చెప్పి, ఇంతే కాదమ్మా, ఏతే సాధవస్సాధ్వి సర్వసంగ వివర్జితాః సంగస్తేష్వథతే ప్రార్థ్య సంగదోషహరాహితే అని ఇంకా పై స్థాయిలో దాని ప్రయోజనం ఉంది అని చెప్తున్నాడు. ఏతే సాధవ, సాధువులు లేదా సత్పురుషులు, మంచివాళ్ళు, గొప్పవాళ్ళు, మహాత్ములు, మహనీయులు, వీళ్ళు ఎవరు అంటే, ఏతే సాధవ, సాధ్వి, నువ్వు కూడా అలాంటి దానివే ఓ దేవహూతి. ఎవరు వీళ్ళు అంటే, సర్వసంగ వివర్జితాః, ఏ వస్తువుతోనూ సంబంధం పెట్టుకోనటువంటి వాళ్ళు, వస్తువుల మీద ఉండేటువంటి ఆసక్తిని తెంచేసుకున్నటువంటి వాళ్ళు, వస్తువు మీద ఉండేటువంటి కామ క్రోధాలను గాను, ఇచ్ఛాద్వేషాలను కానీ అన్నిటినీ, అన్ని రకాల సంబంధాలను వదిలించేసుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళు సాధువులు అని చెప్పుకోవాలి. ఏతే సాధవ సాధ్వి సంగదోష వివర్జితా సర్వ సంగ వివర్జితా. ఇలాంటి సాధువుల్ని గనక ఎంచుకున్నట్లయితే, ఇలాంటి సాధువుల్ని గనక తేల్చుకున్నట్లయితే, సంగస్తేష్వథ తే ప్రార్థ్య, వాళ్లతో సంబంధం కావాలి అని కోరుకోవాలమ్మా. సంగస్తేషు అథ తే ప్రార్థ్య. నువ్వు ఒకవేళ ఎవరితోనైనా కలవాలి అనుకుంటే, ఎవరితోనైనా సరే కలిసి ఫలితాన్ని పొందాలి అని అనుకుంటే, ఇలాంటి సర్వసంగ వివర్జితా అనే స్థాయిలో ఉండేటువంటి సాధువులతో సంబంధాన్ని పెంచుకోమ్మా. సంగ తేషు అథతే ప్రార్థ్య, ఎందుకంటే సంగదోషహరాహితే, వాళ్ళు సర్వసంగ వివర్జితులుగా ఉన్నారు కదా, ఏ సంబంధము లేని వారుగా ఉన్నారు కదా. ప్రతిదాన్ని నెత్తినేసుకుని ప్రతిదాంతోనూ సంబంధం ఉండి బాధపడుతున్నటువంటి స్థాయిలో నువ్వు కాకపోవచ్చు, నీలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. వాళ్లకు ఉండేటువంటి ఈ సంగ దోషం అనేది ఈ మంచి వాళ్ళతో సంబంధం కలిగినప్పుడు తొలగిపోతుంది. సంగ దోష హరాహ ఈతే, వాళ్ళు ఈ సంగ దోషాన్ని పోగొట్టగలుగుతారు. మనం ఉదాహరణలో చెప్పుకున్నటువంటి రెండో చిలకకు ఉండేటువంటి సంగదోషం, ఇలా ఎన్నెన్నో చిలకలకు ఉండేటువంటి సంగదోషం, అసలు చిలకల సంగతి తీసేస్తే సామాన్య మానవుడికి ఉండేటువంటి సంగదోషం, ప్రతి మానవుడికి, ప్రతి జీవుడికి ఉండేటువంటి సంగదోషం, ఆ సంగదోషాన్ని ఈ సాధువుల యొక్క సంగతి, సాధువుల యొక్క సంగం అనేది పూర్తిగా తొలగిస్తుందమ్మా అని కపిల రూపంలో ఉండేటువంటి పరమాత్మ తన తల్లి అయినటువంటి దేవహూతికి, ఆ దేవహూతి ద్వారా మిగతా అందరికీ కూడా చెప్తున్నాడు. ఏతే సాధవస్సాధ్వి సర్వసంగ వివర్జితా సంగస్తేష్వథతే ప్రార్థ్య సంగదోషహరాహితే అనే ఈ శ్లోకంలో. వాళ్లతో సంబంధం కలిగినంత మాత్రాన సంగదోషం అనేది ఎలా తొలగిపోతుంది అనే కొత్త ప్రశ్నకు, పాతగా ఉండేటువంటి ప్రశ్ననే కొత్తగా వేసినప్పుడు దానికి మళ్ళీ కొత్తగా సమాధానమల్లే పరమాత్మ పై శ్లోకంలో చెప్తున్నాడు. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంపదో భవంతి హృత్కర్ణరసాయనా కథా తజ్జోషణాదాశ్వపవర్గవర్త్మని శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి అని. అమ్మా, సతాం ప్రసంగాత్, సతాం సత్పురుషులతో గనక ప్రసంగ, మంచి సంబంధాన్ని గనక పెట్టుకోగలిగినట్లయితే, సతాం ప్రసంగాత్, ఆ సత్పురుషులు నిరంతరం నా గురించే మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి, మమ వీర్య సంవిద, పరమాత్మనైనటువంటి నా యొక్క వీర్యం, నా యొక్క ప్రతాపం అనేది ఏ స్థాయిలో ఉంది, నా యొక్క సంవిత్ జ్ఞానం ఏ స్థాయిలలో ఉంటుంది,
ఏదైనా అవతారాన్ని గ్రహించినప్పుడు ఏ స్థాయిలో ఉంటుంది, లేదా అవతారాలతో సంబంధం లేనప్పుడు ఏ స్థాయిలో ఉంటుంది, అసలు వీటన్నిటితో సంబంధం లేని మాయా సంబంధమే లేని స్థితిలో జ్ఞానం అనేది ఏ రూపంలో ఉంటుంది, ఇలాంటి విషయాలను గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. సతాం ప్రసంగాత్ మమ వీర్య సంవిద భవంతి హృత్కర్ణ రసాయనా కథా. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అవి వినగలిగినటువంటి అవకాశం వస్తుంది. భవంతి, వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు కదా, ఆ మాటలు హృత్కర్ణ రసాయనా కథా. హృదయం అనేటువంటి చెవులకి రసాయనా, రసంలాగా అమృతంలాగా మారేటువంటి కథలు. హృత్కర్ణ రసాయనా కథా. చెవులకి ఎలా ఉంటుంది అని వేరే చెప్పనక్కర్లేదు, హృదయానికి ఎలా ఉంటుంది అని చెప్పుకోవాలి. ఆ హృత్కర్ణ రసాయనంగా ఉండే హృదయం అనేటువంటి చెవులకి అమృతంలాగా ఉండేటువంటి ఆ కథలను వినేటువంటి అవకాశం దొరుకుతుంది. సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయనా కథా. ఈ కథలను వినగా 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 తజ్జోషణాత్, మొదలు ఆ చెప్పేవారి మీద ప్రీతి కలుగుతుంది. మంచి మాటలను వినగా వినగా మంచి మాటలను చెప్పేవారి మీద కాస్తంత ప్రీతి కలుగుతుంది. ప్రీతి కలిగేసరికి వారికి ఏమైనా సేవ చేసుకోవాలి అనే ఆసక్తి కలుగుతుంది. వారికి సేవ చేసుకోవటం అనేది జరిగితే తజ్జోషణాత్ ఆశు, వెంటనే అపవర్గవర్త్మని శ్రద్ధ భవిష్యతి. వాళ్ళు ఎప్పుడూ అపవర్గము, మోక్షము, బంధము, సంసారము, మాయ వీటి గురించే మాట్లాడతారు. ఎలాగైనా సరే మాయను దాటుతూ ఉండాలి, దాటాలి 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 అంటూ ఉంటారు. కాబట్టి వినేవాళ్లకు, వారికి సేవ చేసుకునే వాళ్లకు కూడా ఈ మాయను దాటాలి, అపవర్గానికి, ఈ మాయను దాటటానికి లేదా సాంసారికమైనటువంటి కష్టాలను పూర్తిగా తొలగించుకోవటానికి దారి ఏది అనేటువంటి ఆలోచన మొదలవుతుంది. ఆ దారిని వారి మాటల ద్వారానే మళ్ళీ వింటారు. ఆ దారి మీద అపవర్గ వర్తమని శ్రద్ధ భవిష్యతి. ముందు విశ్వాసం అనేది కుదురుకుంటుంది. శ్రద్ధ, చాలా ముఖ్యమైనటువంటి విశ్వాసం కుదురుతుంది. ఆ విశ్వాసం కుదిరిన తరువాత, విశ్వాసం ముదిరిన తరువాత అది ఆ అపవర్గ మార్గం మీద రతి అంటే ప్రేమగా మారిపోతుంది. ఆ ప్రేమ ముదరగా 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 ప్రేమ పరిపక్వ దశకు రాగా ఈ అపవర్గ మార్గంలో ఉండేటువంటి ఒకే ఒక తత్వం, పరమాత్మ తత్వం, ఆ తత్వం మీద భక్తిగా మారిపోతుంది. అపవర్గవర్త్మని శ్రద్ధ రతి భక్తి అనుక్రమిష్యతి, క్రమక్రమంగా వచ్చేస్తూ ఉంటాయి. అపవర్గ మార్గం మీద శ్రద్ధ కలుగుతుంది, విశ్వాసం కలిగేసరికి నాకు కూడా ఆ దారి కావాలి అనే ప్రేమ కలుగుతుంది. ఆ దారిలో ఉండేది పరమాత్మ మాత్రమే అని తేలిన తర్వాత ఆ పరమాత్మ మీద ప్రేమ మరలుతుంది. ఆ ప్రేమ కాస్త భక్తిగా మారుతుంది. భక్తిగా మారిన తర్వాత వేరే చెప్పుకోనక్కర్లేదు. వీటన్నిటికీ సత్ప్రసంగం అనేది కారణమవుతుంది అని పరమాత్మ సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణ రసాయనా కథా తజ్జోషణాత్ ఆశు అపవర్గవర్త్మని శ్రద్ధా రతి భక్తి అనుక్రమిష్యతి అని ఈ శ్లోకంలో అంటున్నాడు. ఒక్కసారి భక్తి అనేది అబ్బిందా, భక్తి అనేది మనసులోకి ఎక్కిందా, ఇంక చెప్పుకోనక్కర్లేదు. భక్త్యా పుమాన్ జాత విరాగ ఐంద్రియాత్ దృష్టశ్రుతాన్ మద్రచనానుచింతయా చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్తో యతిష్యతే రుజుభిర్యోగ మార్గైః అనే తీరులో అతనిని ఆ భక్తి ప్రయత్నం వైపుకి, యోగ సాధన వైపుకి తోసేస్తుంది. అతను ఇష్టపడ్డా పడకపోయినా అటువైపే తోసేస్తుంది అని పరమాత్మ అంటున్నాడు. భక్త్యా పుమాన్, భక్తే గనక పురుషుడికి అబ్బిందా, అబ్బితే జాత విరాగ, ఆ పురుషుడు లేదా ఆ సాధకుడు వైరాగ్యాన్ని పొంది తీరుతాడు. పరమాత్మ మీద పెరిగినటువంటి భక్తి పరమాత్మ తప్ప మరే ఇతర విషయం మీద ప్రేమను నిలవనివ్వదు.
ఆ వస్తువుల మీద కోరికలను కలగనివ్వదు, వైరాగ్యాన్నే బలపరుస్తూ ఉంటుంది. దాంతో జాత విరాగ, వైరాగ్యం అబ్బుతుంది. వైరాగ్యం గనక అబ్బినట్లయితే ఆ వైరాగ్యం క్రమక్రమంగా తన పరిధిని పెంచుకుంటూ పోతుంది. వైరాగ్యం పెరగగానే అసలు ఇంతకాలం కోరికలనేవి ఏ స్థాయిలో ఉన్నాయి అనేది తెలుస్తుంది. జాత విరాగ ఐంద్రియాత్, మనకు ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద ఎన్ని ఇంద్రియాలున్నాయో అన్ని ఇంద్రియాలకు సంబంధించిన అన్ని విషయాల మీద ఉండే కోరికలన్నీ అప్పుడు బయటపడతాయి. ఆ కోరికలు క్రమక్రమంగా వదిలి ఊడిపోతూ ఉంటాయి. ఈ కోరికల్లో కూడా కొన్ని దృష్టాహం, మనకు అనుభవంలో ఉండేవి, మనం ఈ లోకంలో లేదా ఈ జన్మలో చూసినలా ఉండేటువంటివి ఉంటాయి. శ్రుతాహం, కొన్ని కనీసం మనకి అనుభవంలో కూడా ఉండవు, కేవలం వినికిడి ద్వారా మాత్రమే ఆయా ఫలితాలను మనం తెలుసుకుని ఉంటాము. అలాంటి ఫలితాల మీద కూడా చాలా రకాలైనటువంటి కోరికలు పెరిగి ఉంటాయి. అవన్నీ ఊడిపోతూ ఉంటాయి. అందులోనూ ఈ శృతాల్లో కూడా మనం ఈ జన్మలో ఇక్కడ విన్నవి కొన్ని అయితే, అసలు వేదాలలో విన్నటువంటి ఫలితాలు, స్వర్గాలు, అక్కడ డ్యాన్సులు, అక్కడ ఉండేటువంటి ఎంజాయ్మెంట్స్, వీటి గురించి విన్నవి ఎన్నెన్నో ఉన్నాయి కదా. వాటి మీద కూడా ఎన్నెన్నో కోరికలన్నీ కలిగే ఉంటాయి, రెడీగా ఉంటాయి. అవన్నీ కూడా ఈ భక్తి ద్వారా ఒక్కొక్కటి ఊడిపోతూ ఉంటాయి. భక్త్యా పుమాన్ జాత విరాగ ఐంద్రియాత్ దృష్ట శ్రుతాన్ మద్రచననాను చింతయా, ఆ కోరికలన్నీ తొలగిపోతూ ఉండగా, ఖాళీ అయిపోతూ ఉండగా, ఈ వైరాగ్యం తాలూకు విస్తృతి పెరిగిపోతూ ఉండగా, ఆలోచనల్లో మొత్తం పరమాత్మ గురించే స్థానం క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంటుంది. పరమాత్మ గురించినటువంటి ఆలోచనలు మనసులో ఎక్కువగా చోటు చేసుకుంటూ ఉంటాయి. అందులో మద్రచన అను చింత. మద్రచన, పరమాత్మ ఏంటి, పరమాత్మ తాలూకు సృష్టి ఏంటి, ఆ సృష్టి ద్వారా అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఏమిటి అని క్రమక్రమంగా ఇవే ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. మద్రచనాను చింతయ. ఈ చింత పెరిగిన కొద్దీ మళ్ళీ భక్తి పెరుగుతుంది, భక్తి పెరిగిన కొద్దీ వైరాగ్యం పెరుగుతుంది, వైరాగ్యం పెరిగిన కొద్దీ మనస్సంతా ఖాళీ అయిపోతూ ఉంటుంది. మనసులో ట్రాఫిక్ జామ్ భయంకరంగా ఉంది కదా, ఆ జామ్ అంతా కూడా పోతూ ఉంటుంది, క్లియర్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్త, తన మనస్సుని తన అదుపులో సాధకుడు ఉంచుకోగలుగుతాడు. ఇలాంటి సాధకుడికి ఏమైనా చెబితే అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం అనేది ఆ దశలో కలుగుతుంది. మిగతా వాళ్ళకి అర్థం చేసుకునే సామర్థ్యం ఉందో లేదో తెలియదు. కాస్తో కూస్తో శ్రద్ధ విశ్వాసం ఉన్నవాళ్ళు ఒప్పుకున్నట్టుగా ఉంటారు. కానీ మనసులో పూర్తిగా విశ్వాసం కుదిరిందా, ఈ విషయం అర్థమైందా లేదా అని తేల్చి చెప్పటం కష్టం. ఈ మనసు ఖాళీగా ఉన్న వాళ్ళకి, ఏకాగ్రత కుదిరిన వాళ్ళకి మాత్రం ఈ గ్రహణంలో యోగ్యత అనేది అమరి ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి యోగయుక్త, యోగం కూడా సులభంగా అమరుతుంది. యోగం అంటే ఏమిటి? యోగ చిత్తవృత్తి నిరోధ, ఇంతే కదా. మనసులోని ఆలోచనలను ఆపేసుకోవటం. ఆ మనసులోని ఆలోచనలు ఎక్కడికి వెళ్తాయి, ఎటువైపు వెళ్తాయి? విషయాల మీదకు వెళుతూ ఉన్నాయి. ఆ విషయాల మీదకు వెళ్ళేటువంటి ఆలోచనలను భక్తితో నిలబెట్టేశాడు కాబట్టి, అటువైపు వెళ్లకుండా ఆపేశాడు కాబట్టి, చిత్తవృత్తి నిరోధం అనేది ఒక విధానంలో దాదాపుగా కలిగినట్టే అయింది. కాబట్టి యోగయుక్త యతిష్యతే రుజుభిర్యోగ మార్గై. ఇంకా కూడా పై ప్రయత్నం చేసుకుని ఈ మిగిలిన వృత్తులు లేదా ఈ మిగిలిన వృత్తుల్లో ఉండేటువంటి పరిస్థితిని ధ్యానం వైపుకి, ధారణ వైపుకి, సమాధి వైపుకి ఎలా తీసుకెళ్ళాలి, దాన్ని కూడా దాటినటువంటి స్థితికి ఎలా వెళ్ళాలి అనేటువంటి మార్గాల్లో నిరంతరం ప్రయత్నం చేసుకోగలుగుతాడు. యతిష్యతే, తప్పకుండా ప్రయత్నం చేస్తాడు. ఎవరో ప్రయత్నం చేయమని ప్రోత్సహించక్కర్లేదు, బలవంత పెట్టనక్కర్లేదు. తనంతట తానువే అటువైపుగా ప్రయత్నం చేసుకుంటూ ఉంటాడు.
చిన్న టోర్నమెంట్లో నెగ్గినటువంటి పిల్లవాడికి నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళు, నెక్స్ట్ లెవెల్ కాంపిటీషన్కి వెళ్ళు అని ఎవరూ చెప్పక్కర్లేదు. అతనే నేను వెళ్తాను అని అంటాడు, నాకు ఏర్పాటు చేయండి అంటాడు. ఆ టోర్నమెంట్లో నెగ్గినటువంటి విజయానందాన్ని ఇంకా విస్తృతపరుచుకోవటం కోసం పై స్థాయికి, దానిపై స్థాయికి, దానిపై స్థాయికి వెళ్ళాలని అనుకుంటూనే ఉంటాడు అనేది చూశాం కదా. అలాగే ఈ సాధకుడు కూడా నిరంతరం ప్రయత్నం అనే దాన్ని పెంచుకుంటూ పోవాలనే ఉంటాడు అని. భక్త్యా పుమాన్ జాత విరాగ ఐంద్రియాత్ దృష్టశ్రుతాన్ మద్రచనానుచింతయ చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్తో యతిష్యతే రుజుభిర్యోగమార్గై అని పరమాత్మ అంటున్నాడు. మొత్తం మీద తేల్చదలుచుకుంది ఏంటంటే, ఆసేవయాయం ప్రకృతేర్గుణానాం అసేవయాయం ప్రకృతేర్గుణానాం జ్ఞానేన వైరాగ్య విజృంభితేన యోగేన మయ్యర్పితయా చ భక్త్యా మాం ప్రత్యగాత్మానమిహావరుంధే అని తేల్చి చెప్పదలుచుకున్నానమ్మా. భక్తి అనేదాన్ని అలవాటు చేసుకోగలిగితే, ఆ భక్తికి కావలసినటువంటి సత్సంగం అనేదాన్ని కూడా ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే, దాన్ని ఇంతవరకు చెప్పుకుంటూ వస్తున్న స్థాయికి క్రమక్రమంగా తెచ్చుకుంటూ ఉండగలిగినట్లయితే, ఆ సాధకుడికి ప్రకృతి తాలూకు సత్వ రజ స్తమో గుణాల మీద, ఆ గుణాల తాలూకు ప్రభావాల మీద ఏ రకమైన ఆసక్తి ఉండదు. వాటిని అనుభవిద్దాము, వాటిని ఎంజాయ్ చేద్దాము, వాటిని ఏదో మారుద్దాము, వాటిని ఇంకో రకంగా చూద్దాము అనేటువంటి ఆలోచన ఏమేమి ఉండదు. అసేవయా అయం ప్రకృతేర్గుణానాం అనే స్థాయికి చేరతాడు. ప్రకృతి తాలూకు గుణాలని, వాటి యొక్క ప్రభావాలని అనుభవించాలి అనే కోరికను, ఆ ప్రయత్నాన్ని కూడా పక్కన పెట్టేస్తాడు. అసేవయాయం ప్రకృతేర్గుణానాం. ఎప్పుడైతే ఇటువైపు మనస్సు మళ్ళదో అప్పుడు జ్ఞానం అనేది వస్తుంది. జ్ఞానం రావటానికి వీలుగా వైరాగ్య విజృంభితేన, వైరాగ్యం అనేది సహకారిగా ఉండనే ఉంటుంది. వైరాగ్యం అనేది మనస్సును ఖాళీ చేస్తోంది అని అనుకున్నాం కదా. ఆ ఖాళీ అయిన మనసులో జ్ఞానం రావటానికి అవకాశం అనేది ఉండనే ఉంటుంది. దీనికి తోడు యోగేన, యోగాభ్యాసం సహజంగానే చేస్తాడు, తనంతట తానే స్వభావ సిద్ధంగా చేసేస్తాడు అని అనుకున్నాం కాబట్టి, మనసులోని మిగతా ఆలోచనలన్నీ క్రమక్రమంగా జీరోకి వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి వైరాగ్యం అనేది బలపడి ఈ మనసులో యోగ సాధన పెరిగి ఉండేటప్పటికీ జ్ఞానం అనేది తప్పకుండా అమరి తీరుతుంది. దీనికి తోడు ఆ జ్ఞానం పరమాత్మ మీదే నిలవటానికి వీలుగా మై అర్పితయాచ భక్త్యా, పరమాత్మ మీద సమర్పించుకున్నటువంటి, పరమాత్మ మీదకే అంకితం చేసినటువంటి భక్తి అనేది ఉండనే ఉంది. మై అర్పితయాచ భక్త్యా. ఇవన్నీ చేసేసరికి మాం ప్రత్యేగాత్మానం ఇహ అవరుంధే, నన్ను తెలుసుకోగలుగుతారు, నన్ను తెలుసుకోగలుగుతారు. తమ హృదయం అనేటువంటి ఇంట్లో నన్ను ఉంచుకోగలుగుతారు. మాం ప్రత్యేగాత్మానం ఇహ, ఈ జన్మలోనే అవరుంధే, ఈ శరీరంలోనే, ఈ శరీరం తాలూకు ఈ హృదయంలోనే అవరుంధే ఉంచుకోగలుగుతారు. వాస్తవానికి ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాన్ని మాయయా అనే తీరులో అందరి హృదయాలలో నేను ఉన్నాను, కానీ ఉన్నాను అనే విషయం ఎవరికీ తెలియదు కదా. తెలియనప్పుడు ఉన్నా కూడా లేనట్లే కదా. అలా ఉన్నా కూడా లేనట్లే అనే పరిస్థితిలో ఉండేటువంటి నేను, ఎవరైతే ఇంత సుదీర్ఘమైన సాధన చేసుకుని నన్ను ఉన్నట్లు, నా యొక్క ఉనికిని గుర్తిస్తారో, అటువంటి వారికి నేను మళ్ళీ హృదయంలో కొలువై ఉన్నట్లుగా, కొత్తగా ఉన్నట్లుగా ఉంటాను అని పరమాత్మే. అసేవయాయం ప్రకృతేర్గుణానాం జ్ఞానేన వైరాగ్య విజృంభితేన యోగేన మయ్యర్పితయాచ భక్త్యా మాం ప్రత్యేగాత్మానమిహావరుంధే అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. పరమాత్మ మొదలు పెట్టడం ఈ ఉపదేశాన్ని, కపిల ఉపదేశాన్ని, ఈ కాపిలేయ ఆఖ్యానాన్ని భక్తి యోగంతో మొదలుపెట్టాడు. భక్తి యోగంతో దేవహూతికి మొదలుపెట్టి చెప్పడం ప్రారంభించాడు. ఎవరికి ఎప్పుడు
ఏ స్థాయిలో ఉన్నవారికి ఎలా చెప్పాలో తెలిసినవాడు కాబట్టి దేవహూతి ఉన్నటువంటి పరిస్థితి, దేవహూతికి ఉండేటువంటి వైరాగ్య స్థితి, ఆవిడ ఇంతకు ముందు చేసుకున్నటువంటి సాధన, ఆవిడ జన్మ తాలూకు ప్రభావం, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సందర్భంలో ఆవిడ ఉన్నటువంటి పరిస్థితి, ఆవిడ ప్రశాంతంగానే ఉంది, ఏ రకమైనటువంటి అలజడి ఆవిడలో లేదు అనే విషయాన్ని తేల్చుకుని ఈవిడికి భక్తి గురించి గనక చెప్పినట్లయితే ఆ భక్తి మీద ఆవిడికి విశ్వాసం పెరుగుతుంది, భక్తి మీద శ్రద్ధ పెరుగుతుంది, దాన్ని పెంచుకోవాలి అనేటువంటి ధ్యాస పెరుగుతుంది అని ఆలోచించి ఈవిడికి భక్తిని గురించే పరిచయం చేస్తున్నాడు. అదే సమయంలో వినేందుకు మనలాంటి వాళ్ళం తప్పనిసరిగా ఉండాలి అని అనుకుంటున్నాడు కాబట్టి ఆ భక్తిని సత్సంగం ద్వారా సాధించుకోవాలి అని ప్రత్యేకించి మనకు ఎక్కువగా ఉపయోగపడేటట్లుగా మాటను చేర్చి చెప్తున్నాడు. సత్సంగము, భక్తి అనుకున్నటువంటి శాశ్వత సుఖం అనే వరసను క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇదే భగవద్గీతలో అర్జునుడికి చెప్పవలసి వచ్చేసరికి అర్జునుడు ఉన్నటువంటి పరిస్థితి డోలాయమానంగా ఉంది కాబట్టి అతను తాను చేసుకోదలుచుకున్న పనిని చేయను అని పారేసి కూర్చున్నాడు కాబట్టి అలాంటి వాడికి చెప్పేటప్పుడు ముందు భక్తి చెప్పకూడదు. అతనికి ముందు కర్మనిష్ట అనే దాన్ని బోధించాలి. ఆ కర్మనిష్టను బోధించి ఆ కర్మలతో అతను స్టేబుల్ అయిన తర్వాత అప్పుడు భక్తి గురించి చెప్పాలి అని 6 అధ్యాయాల పాటు కర్మని అలాగే మనస్సుని కాస్త స్థిరంగా మార్చుకునేటువంటి సాధనాలని వీటిని చెప్పి తర్వాత 2వ షట్కంలో 7వ అధ్యాయం నుంచి భక్తిని గురించి ప్రస్తావన చేయటం ప్రారంభించాడు. అక్కడికి ఇక్కడికి ఉండేటువంటి తేడా ఇది. వినేవాళ్ళు ఉండేటువంటి సందర్భాన్ని, పరిస్థితులని చూసుకుని దానికి తగ్గట్లుగా 2 సందర్భాల్లో వేరువేరుగా చెప్తున్నాడు. కానీ అక్కడ చెప్పిందే ఇక్కడ కూడా చెప్తున్నాడు. కంటెంట్లో తేడా ఏమీ లేదు, మార్పు ఏమీ లేదు. అక్కడ చెప్పిన దాన్నే ఇక్కడ కూడా చెప్తున్నాడు, తీరు మార్చి చెప్తున్నాడు. ఈ విషయాన్ని దేవహూతి గారు కూడా గమనించింది. ఇంత ఉపదేశంలో ఇంతవరకు చెప్పినటువంటి మాటల్లో భక్తినే ప్రధానంగా పరమాత్మ నొక్కి చెప్తున్నాడు అనే విషయాన్ని దేవహూతి కూడా గుర్తించింది. గుర్తించి ఆయన్ని 3 శ్లోకాల్లో కొన్ని ప్రశ్నలు వేస్తోంది. ఏమని వేస్తోంది? దేవహూతిరివాచ, దేవహూతి ఇలా అడుగుతోంది. కాచిత్వయ్యుచితా భక్తి కీదృశీ మమ గోచర యయా పదంతే నిర్వాణం అంజసా అన్వాశ్నవా అహం అని. అయ్యా, నువ్వు భక్తి అన్నావు, ఆ భక్తి అంటే ఏంటో కాస్త వివరంగా చెప్పుదు. కాస్విత్ మయి త్వయి ఉచిత భక్తి. నీలో భక్తిని పెంచుకోవాలి, నీ మీద భక్తిని పెంచుకోవాలి అంటున్నావు కదా, ఆ భక్తిలో నీ మీద పెంచుకోవలసినటువంటి భక్తి ఏంటి, దాని స్థాయి ఏంటి, దాన్ని ఎలా సాధించుకోవాలి అని కాస్త చెప్పు. కాచిత్ త్వయి ఉచిత భక్తి కీదృశీ మమ గోచర. నేను ఏ స్థాయి భక్తిని అందుకోవడానికి యోగ్యురాలుగా ఉన్నాను, నా యోగ్యత ఎంత మేరకు ఉంది, అంత మేరకు ఉండేటువంటి భక్తిని గురించి నాకు చెప్పు, నా యోగ్యత దానికి తగ్గట్లుగా చెప్పు. కాచిత్ మయి ఉచిత భక్తి కీదృశీ మమ గోచర. కానీ యయా పదంతే నిర్వాణం, ఆ భక్తిని నేను ఉన్న స్థాయి నుంచి పట్టుకుని క్రమక్రమంగా పెంచుకునైనా పర్వాలేదు. యయా పదం, నీ స్థానాన్ని నేను అందుకోవాలి, నీ యొక్క తత్వాన్ని, నీ యొక్క స్వరూపాన్ని అందుకోవాలి. యయా పదం తే, ఆ స్థానాన్ని ఎందుకు అందుకోవాలి అంటే నిర్వాణం, నాకున్నటువంటి ఈ కష్టాలన్నీ కూడా, ఈ తాపాలన్నీ కూడా, ఈ మంటలన్నీ కూడా చల్లారాలి. యయా పదం తే నిర్వాణం అంజస, తప్పనిసరిగా అశ్నవై అహం, నేను పొందగలగాలి. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, ఏ పరిస్థితుల్లో ఉన్నాను, ఇక్కడి నుంచి నేను ఏ రకమైన భక్తిని అందుకోగలను, ఆ భక్తి ద్వారా నీ స్థానాన్ని అందుకునే తీరు ఏమిటి, లేదా నీ తత్వాన్ని తెలుసుకునేటువంటి తీరేమిటి, ఆ తత్వం ద్వారా నేను అందుకోవలసినటువంటి ఫలితాన్ని నేను ఎలా చేరగలను, ఎలా పొందగలను అని నాకు కొంచెం వివరంగా చెప్పు. కాచిత్
త్వయ్యుచితా భక్తి కీదృశీ మమ గోచర యయా పదం తే నిర్వాణం అంజస అన్వాశ్నవా అహం అని దేవహూతి గారు ఈ శ్లోకంలో ప్రశ్న వేశారు. ఇంకోటి, నువ్వు భక్తిని గురించి చెబుతూ భక్తి అనేది గనక వచ్చేస్తే యోగం అనే దాని మీద ఆసక్తి పెరుగుతుంది, యోగ సాధన దానంతర అదే మొదలైపోతుంది అన్నావు. నాకు కూడా యోగ సాధన తెలుసు, మా నాన్నగారి దగ్గర చాలా తెలుసు. సరే, మీ నాన్నగారి దగ్గర యోగ సాధన గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. యోగ సాధన తెలుసు, నాకు కొంత అలవాటు ఉంది, లేకేమీ లేదు. యో యోగో భగవద్బాణ నిర్వాణాత్మం స్త్వయోదిత కీదృశ కతి చాంగాని యతస్తత్వావబోధనం అనే విషయాన్ని మాత్రం నాకు చెప్పు. యోగాల్లో ఎన్నో రకాల యోగాలు ఉన్నాయి. చిన్న చిన్న సిద్ధులను తెచ్చే యోగాల దగ్గర నుంచి కొంచెం పెద్ద స్థాయిలో అష్టైశ్వర్యాల దాకా తెచ్చిపెట్టేటువంటి సిద్ధుల్ని తెచ్చిపెట్టేటువంటి యోగాలు, దాని సాధనలో ఎన్నెన్నో ఉన్నాయి. కానీ కొంచెం పెద్ద స్థాయిలో చూసినప్పుడు వాటికి పెద్దగా విలువ లేదు, పెద్దగా కాదు విలువే లేదు. యోగం అంటే ఎలా ఉండాలి, యోగం అంటే విలువైన యోగం ఏది అంటే యో యోగ భగవద్బాణ, మనస్సుని బాణంలాగా మార్చి బాణాన్ని లక్ష్యం వైపుకు తోసేసినట్లుగా మనస్సుని భగవంతుని మీదకి, పరమాత్మ మీదకు తోసేసేయాలి, పరమాత్మలో గుచ్చేయాలి. బాణాన్ని వదిలిపెట్టినప్పుడు బాణం లక్ష్యంలోకి గుచ్చుకుపోతుంది కదా, అలాగే ఈ మనస్సు కూడా బాణంలాగా మారి ఆ భగవంతుల్లోకి, పరమాత్మల్లోకి చొచ్చుకుపోవాలి. చివరికి ఈ మనస్సు తాలూకు ఉనికి అనేది మిగలకూడదు, కేవలం ఆ పరమాత్మే మిగలాలి అన్నంత స్థాయిలో ఉండాలి. దానికి భగవద్బాణ అని చెప్పాలి. ఈ భగవద్బాణం అనే యోగమే మనసుని నిశితం చేసి, అంటే మనసుని షార్ప్ చేసి, ఆ షార్ప్గా ఉండేటువంటి మనస్సుని బాణంలా తయారు చేసి ఆ బాణాన్ని పరమాత్మ మీదకు ఎక్కుపెట్టి పరమాత్మలో గుచ్చేసేటువంటి యోగమే అసలు యోగం. ఆ యోగం గురించే నువ్వు కూడా మాట్లాడుతున్నావు అని నాకు అర్థమైంది. యో యోగో భగవద్బాణ నిర్వాణాత్మన్ త్వయా ఉదిత. నువ్వు చెప్పిన యోగం అదే. ఎందుకంటే నువ్వు నిర్వాణం అనే దాని గురించి మాట్లాడావు, లేదా నన్ను చేరతారు మాం ప్రత్యేగాత్మానమిహావరుంధే అనే దాని గురించి చెప్పావు. నిన్ను యోగం ద్వారా అందుకోవాలి అంటే అది భగవద్బాణ యోగమే అవ్వాలి, వేరే అవ్వటానికి వీల్లేదు. అందులోనూ నిర్వాణాత్మన్, మొత్తం ఈ సృష్టిలో కనిపించేటువంటి విషయాల మీద ఆసక్తులే కాకుండా ఈ విషయాలతో సహా అన్నీ చల్లారిన తరువాతే నీ యొక్క రూపం అనేది తెలుస్తుంది. ప్రపంచోపశమ అని నీకు పేరు. ఈ ప్రపంచం మొత్తం ఉపశమించిన తర్వాత, ఇది చల్లారిపోయిన తర్వాత, ఇది పనిచేయటం మానేసిన తర్వాత, దీని మీద మనస్సు పనిచేయటం మానేసిన తర్వాత నీ రూపం తెలుస్తుంది అని చెప్తారు. అలాంటి నిర్వాణాత్మగా ఉండేటువంటి నువ్వు చెప్పినటువంటి యోగం ఏం యోగం అవ్వాలి? భగవద్బాణ యోగమే అవ్వాలి. యో యోగో భగవద్బాణో నిర్వాణాత్మన్ స్త్వయా ఉదిత, దాని గురించి నాకు చెప్పాలి. కీదృశ, ఆ యోగం ఎలాంటిది, దాన్ని ఎలా సాధించుకోవాలి, ఇది కావాలి. కతిచ అంగాని, అష్టాంగాలు సాధారణ యోగ సాధనకు ఉన్నట్లుగా ఈ యోగానికి ఎన్ని అంగాలున్నాయి అని చెప్పాలి. యతస్తత్వావబోధనం, ఈ యోగం ద్వారా తత్వజ్ఞానం అనేది ఎలా కలుగుతుంది అనేది కూడా చెప్పాలి. ఈ యోగం ద్వారా తత్వావబోధం కలుగుతుంది, తత్వజ్ఞానం కలుగుతుంది, అది ఎలా కలుగుతుంది అనే తీరు నాకు చెప్పాలి అని దేవహూతి గారు యో యోగో భగవద్బాణ నిర్వాణాత్మన్ త్వయా ఉదిత కీదృశ కతిచ అంగాని యత తత్వావబోధనం అనే ఈ శ్లోకంలో అడుగుతోంది. అంటోంది, తదేతన్మే విజానీహి యథాహం మందధీర్హరే సుఖం బుద్ధ్యేయ దుర్బోధం యోషా భవదనుగ్రహాత్ అని.
ఏమ్మా ప్రశ్నలే ఇంత టఫ్గా వేసావు కదా, నాకు చిన్న చితకా యోగం వద్దు, పెద్ద యోగం కావాలి, భగవద్వాడం లాంటి యోగం కావాలి అని పెద్ద ప్రశ్న వేశావు కదా, ఇంత పెద్ద ప్రశ్న వేసిన దానికి దీనికి సమాధానం నీకు తెలియదా అని నువ్వు అడుగుతావేమో. నాకు తెలీదు, అసలు దీన్ని తెలుసుకునేంత శక్తి కూడా నాకు లేదు. తదేతన్మే విజానీహి, నువ్వు చెప్పాలి, నాకు అర్థం కావాలి. నువ్వు దయచేసి నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పు. తదేతన్మే విజానీహి. ఎందుకంటే యథాహం మందధీర్ హరే, హరే ఓ పరమాత్మ, నేను మందధీహి, చాలా మందబుద్ధిని, నాకేమంత తెలివితేటలు లేవు. తెలివితేటలు లేవు కాబట్టి ఏవో విన్న మాటల్ని పట్టి ధనుర్గృహీత్ ఔపనిషదం మహాస్త్రం శరం హ్యుపాసా నిశితం సంధయీత ఆయమ్య తద్భావగతేన చేతసా లక్ష్యం తదేవాక్షరం సౌమ్య విద్ధి అని ఎక్కడో ఉంటే, ఏదో ముండకోపనిషత్తులో వాక్యం ఉంటే, దాన్ని బట్టి మనస్సు అనేది ఒక బాణంలాగా పనిచేస్తుంది, ఆ బాణాన్ని తీసుకెళ్లి పరమాత్మలోకి వచ్చేయాలి అని విని ఈ యోగానికి దానికి ముడిపెట్టి ప్రశ్న అయితే వేశాను. కానీ దీనికి సమాధానాన్ని అందుకునేంత తెలివి నాకు లేదు, సమాధానం తెలుసుకునేంత తెలివి నాకు లేదు. నువ్వే జాగ్రత్తగా నాకు చెప్పాలి. తదేతన్మే విజానీహి యథాహం మందధీర్ హరే, నేను మందబుద్ధిని గుర్తులో ఉంచుకుని దీని దృష్టిలో ఉంచుకుని నువ్వు చెప్పాలి. దీనికి తోడు సుఖం బుద్ధ్యేయ, నేను ఎక్కువ ఇబ్బంది పడే పరిస్థితుల్లో లేను, నేనేమి ఇప్పుడే స్కూల్కి వెళుతున్నటువంటి పిల్లని కాను. సుఖం బుద్ధ్యేయ, నాకు ఉన్న స్థితికి ఆయాసం కష్టం లేకుండా సుఖంగా అర్థమయ్యేటట్లుగా కాస్త చెప్పు. సుఖం బుద్ధ్యేయ, విషయం చాలా కష్టమైంది అని నాకు తెలుసు, దుర్బోధం, ఇది అంత సులభంగా అర్థం చేసుకోలేము అని తెలుసు. కానీ నేను నీకు తల్లిని అనే ప్రేమ నీకు ఉంది కదా, ఆ ప్రేమతో చెప్పు, కాస్త కష్టం కలగకుండా సుఖంగా చెప్పు. సుఖం బుద్ధ్యేయ దుర్బోధం. దీనికి తోడు యోష, నేను స్త్రీని, నన్ను చిన్నప్పటి నుంచి పెద్దగా చదివించలేదు, పెళ్లి చేసేసారు తొందరగా తీసుకొచ్చేసేసి, పెళ్లి చేసిన దగ్గర నుంచి నేను సేవలతోనే మునిగిపోయి ఉన్నాను, ఆ తర్వాత 100 ఏళ్ళేమో వేరే పనుల్లో మునిగిపోయి ఉన్నాము, అందువల్ల చదువుకోవటానికి పెద్దగా టైం దొరకలేదు. యోష, ఇన్ని కారణాలు ఉన్నాయి కాబట్టి భవద్ అనుగ్రహాత్, నీ అనుగ్రహంతోనే నేను తెలుసుకోవాలి, కాబట్టి నువ్వు నాకు జాగ్రత్తగా ఓపిగ్గా అర్థమయ్యేటట్లుగా సులభంగా చెప్పవలసింది అని దేవహూతి. తదేతన్మే విజానీహి యథాహం మందధీర్ హరే సుఖం బుద్ధ్యేయ దుర్బోధం యోష భవదనుగ్రహాత్ అని అంటోంది. ఇందులో మందధీహి అనేది పెద్ద విషయం కాదు, ఎందుకంటే తత్వజ్ఞానం కలిగేంత వరకు, తత్వజ్ఞానం అనే దాన్ని అడ్డం పెట్టుకుంటే, దాన్ని దృష్టిలో ఉంచుకుంటే, అది లేని వాళ్ళందరూ మందబుద్ధులు అని చెప్పుకోవటంలో పెద్దగా ఆశ్చర్యమేం లేదు, అందులో తప్పు కూడా ఏం లేదు. ఎవరికి వారికి మేము తెలివైన వాళ్ళము అని వాళ్ళకే అనిపిస్తే, లేదా వాళ్ళకి వాళ్ళే సర్టిఫికేట్లు ఇచ్చుకుంటే కూడా పెద్దగా విలువేమీ లేదు దానికి. కాబట్టి తత్వజ్ఞానం కలగలేదు అనే దృష్టిలో చెప్పినప్పుడు మందధీహి అని చెప్పుకోవటంలో ఇబ్బంది ఏం లేదు, తప్పు కూడా లేదు. కానీ మరి యోష అని ఈ కారుడు వేసి ఉండక్కర్లేదు, కానీ ఆ మాట కూడా అని నాకు అర్థమయ్యే విధానంలో నువ్వు చెప్పడానికి నీ ముందన్న కారణాలు ఇవన్నీ అవ్వచ్చు అని వరుసగా ఈ కారణాలన్నీ ముందుంచి నాకు అర్థమయ్యేట్టు సులభంగా చెప్పాలి అని దేవహూతి పరమాత్మను కోరింది ఈ 3 శ్లోకాల్లో. అప్పుడు పరమాత్మ ఏం ఆలోచించాడు, ఏ రకంగా తన సమాధానాన్ని మొదలుపెట్టాడు అని ఒక శ్లోకంలో మైత్రేయ మహర్షి గారు చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ విదిత్వార్థం కపిలో మాతురిత్థం జాతస్నేహో యత్ర తన్వాభిజాతః తత్వామ్నాయం యత్ ప్రవదంతి సాంఖ్యం ప్రోవాచ వై భక్తి వితాన యోగం అని. విదిత్వార్థం కపిలో మాతురిత్థం, కపిల రూపంలో ఉండేటువంటి పరమాత్మ తన తల్లి మనసులో ఉండేటువంటి అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నాడు. ఇత్థం, ఆవిడ చెప్పినట్లుగానే ఉంది. ఆవిడ తనకు అర్థం కాని విషయాన్ని, ఇంతవరకు బాగా మనసుకు ఎక్కనటువంటి విషయాన్ని అడుగుతోంది. కష్టం కలగకుండా చెప్పు అని అడుగుతోంది అని గమనించాడు. విదిత్వా
అర్థం కపిల మాతు ఇత్థం. సమాధానం చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. సమాధానం ఎందుకు చెప్పాలి అంటే 2 కారణాలున్నాయి. ఒకటి, ప్రశ్న వచ్చింది కాబట్టి సమాధానం చెప్పాలి. జీవుల్లో ఎవరు ప్రశ్న వేసినా సరే, ఎవరికి సందేహం కలిగినా సరే దానికి సమాధానం చెప్పాలి, దాన్ని తీర్చాలి అనే నియమం ఆయనకే ఉంది కాబట్టి తీర్చాలి. రెండోది, ఈ దేవహూతి గనక అడిగితే తప్పనిసరిగా తీర్చాలి. ఎందుకంటే జాత స్నేహ, ఆవిడ మీద ఈయనకి చాలా ప్రేమ ప్రస్తుతానికి పుట్టుకొచ్చింది. జాత స్నేహ. ఎందుకు పరమాత్మకే స్నేహం పుట్టుకొచ్చింది అంటే యత్ర తన్వా అభిజాత, ఆ శరీరం నుంచే పుట్టుకొచ్చాడు కాబట్టి ఆ కపిలావతారాన్ని తాను గ్రహించుకోవటానికి ఈ దేవహూతి గారి పవిత్రమైనటువంటి శరీరాన్ని ఆసరాగా చేసుకున్నాడు కాబట్టి, దాన్ని సాధనంగా చేసుకున్నాడు కాబట్టి, నాకు ఉపయోగపడినటువంటి శరీరం, ఆ శరీరాన్ని ధరించి ఉన్నటువంటి జీవుడు అనే ప్రేమతో ఎక్స్ట్రా అన్నమాట. ఆ జాత స్నేహ యత్ర తన్వా అభిజాత అనే రెండవ కారణాన్ని కూడా మనసులో ఉంచుకుని ఆవిడ అడిగినట్లుగానే సమాధానం చెప్పటం ప్రారంభించాడు. అయితే పరమాత్మ యొక్క ఒక లక్షణం, మబ్బులాంటి లక్షణం. ఏదైనా ఒక ఉపదేశం అనేది చేస్తే అది ఆ ఉపదేశం విన్నవారికి మాత్రమే చెల్లకూడదు, వారికి మాత్రమే చెంది ఉండకూడదు. లేదా ఆ ప్రశ్నను అడిగిన వారికి మాత్రమే ఉపదేశం తాలూకు సారాంశం అందినట్టు ఉండకూడదు. అలాంటి ప్రశ్నలు ఉన్నవారైనా, ఎలాంటి ప్రశ్నలు ఉన్నవారైనా సరే అందరికీ ఆ ఉపదేశపు ఫలితం అందాలి అనే స్వభావం ఉంది కాబట్టి, ఎలాగైతే మబ్బుకి ఫలానా వ్యక్తి కోసం మాత్రమే మనం వర్షంలా కురవాలి అనే అభిప్రాయం ఉండదు. ఎవరు కావాలనుకున్నా, ఒక్కొక్కప్పుడు ఎవరు అక్కర్లేదనుకున్నా సరే కురిస్తే అందరికీ లాభం కలిగేటట్టు కురవటం అనే స్వభావం మబ్బుకి ఉన్నట్లుగానే, మేఘాలకి ఉన్నట్లుగానే పరమాత్మకు కూడా అందరికీ ఉపకరించే ఉపదేశం చేయటం అనే అలవాటు ఉంది కాబట్టి ప్రోవాచ చాలా శ్రద్ధ తీసుకుని ప్రత్యేకించి చెప్పాడు. ఏం చెప్పాడు? తత్వాంనాయం. తత్వాలు, అసలు సృష్టిలో ఉండేటువంటి పదార్థాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అని వివరంగా చెప్పేటువంటి విధానాన్ని ఈయన ప్రారంభించి చెప్పాడు. యత్ ప్రవదంతి సాంఖ్యం. దీన్నే ఈ తత్వాంనాయం లేదా తత్వాన్ని చెప్పేటువంటి విధానాన్ని సాంఖ్యం అని పిలుస్తారు. సంఖ్యాయంతే తత్వాని అస్మిన్ ఇది సాంఖ్యం అని చెప్తారు. ఈ విధానంలో తత్వాలన్నీ ఉన్నాయి అని లెక్కగట్టి దేన్ని ఎక్కడికి చేర్చాలి, ఎక్కడెక్కడ ఏ ఏ పదార్థాలు చేరతాయి, చేరనివేవి, చేరేవేవి, అలాంటి విశేషాలన్నీ చెప్తారు కాబట్టి దానికి సాంఖ్యం అని పేరుంది. యత్ ప్రవదంతి సాంఖ్యం తత్ ప్రోవాచ. ఈ సాంఖ్యంలోనూ ఈ తత్వ విధానాల్లోనూ తత్వాంనాయంలోనూ భక్తి విధాన యోగం అనే దాన్ని కలిపాడు. భక్తి, పరమాత్మ స్వరూపం మీద భక్తి, ఆ భక్తి యొక్క విధానం విస్తృతి, ఆ విస్తృతి యోగంగా మారేటువంటి విధానం. భక్తి పెరగటం, పెరిగినటువంటి భక్తి యోగ సాధనగా మారిపోవటం అనేటువంటి అంశాన్ని కూడా ఈ తత్వాంనాయంలోనే, ఈ సాంఖ్యంలోనే కలిపి ఈయన ఉపదేశం చేయటం ప్రారంభించాడు, అందరికీ అందేటట్లుగా అని మైత్రేయ మహర్షి గారు విదిత్వార్థం కపిలో మాతురిత్థం జాతస్నేహో యత్ర తన్వాభిజాత తత్వాంనాయం యత్ ప్రవదంతి సాంఖ్యం ప్రోవాచ వై భక్తి వితాన యోగం అనే ఈ శ్లోకంలో మహర్షి గారు చెప్తున్నారు. దేవహూతి ఏమడిగింది? మొదలు కాచిత్ త్వయ్యుచితా భక్తి కీదృశి మమ గోచర అని అడిగింది కదా, దాంతో సమాధానం మొదలు పెడదాము అని మొదలుపెట్టి చెప్తున్నాడు. దేవానాం గుణలింగానాం ఆనుశ్రవిక కర్మణాం సత్వ ఏవైక మనస వృత్తి స్వాభావికీతు యా సా భక్తి అని శ్రీ భగవానువాచ. పరమాత్మ అంటున్నాడు, దేవానాం
ఇంద్రియాలు, ఆ ఇంద్రియాల యొక్క గుణలింగానాం సహజ స్వభావం అనేది గుణాల మీదే ప్రసరించటం అనేది ఉంది. గుణలింగానాం, గుణాల మీదకే ఈ ఇంద్రియాల తాలూకు ప్రవృత్తి సహజంగా ఉంటుంది. గుణాల మీద కాకపోతే గుణాల తాలూకు ప్రభావాల మీద, మొత్తం మీద ఆయా విషయాల మీద ఆయా ఇంద్రియాల తాలూకు ప్రవృత్తి సహజంగా ఉంటుంది. దేవానాం గుణలింగానాం, ఆ గుణలింగాలుగా ఉండేవి ఆనుశ్రవిక కర్మణం, ఆనుశ్రవిక కర్మణంగా ఉండొచ్చు. ఇందులో ఉండేటువంటి ఇంద్రియాలు కొన్ని రకాల క్రియలను చేస్తాయి. కన్ను చూస్తుంది, చెవి శబ్దాన్ని వింటుంది, లేకపోతే ముక్కు వాసన పీలుస్తుంది. ఇలా వాటి క్రియలు వాటికి నిర్దిష్టంగా ఉంటాయి. వీటికి తోడు ఇందులో ఉండేటువంటి కర్మేంద్రియాలు, చేతులు, కాళ్ళు మొదలైనవి, ఇవన్నీ కూడా వాటి పనులను అవి చేస్తూ ఉంటాయి. ఈ కర్మల్లో కూడా, అవి చేసుకునేటువంటి పనులలో కూడా కొన్ని వేదంలో చెప్పబడినటువంటి కర్మలుంటాయి, కొన్ని వేదంతో సంబంధం లేకుండా ఉండే కర్మలుంటాయి. కొన్ని వేదంలో ఇవి చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పినటువంటి క్రియలుంటాయి, కొన్ని వాటితో సంబంధం లేకుండా ఉండేవి కూడా ఉంటాయి. అవి ఆనుశ్రవిక కర్మణ. అనుశ్రవ అంటే వేద, ఆ వేదం ద్వారా వచ్చిన, వేదం ద్వారా తెలిసినటువంటి క్రియలు కూడా ఇందులో చాలానే ఉంటాయి. దేవానాం గుణలింగానాం ఆనుశ్రవిక కర్మణం, ఇవన్నీ కూడా ఆయా విషయాల మీదకు పారిపోతూ, ఆయా విషయాలను తెలుసుకుంటూనో లేదా ఆ విషయాలను ముట్టుకుంటూనో ఉంటూ ఉంటాయి కదా. అవన్నీ ఆ ఇంద్రియాల తాలూకు క్రియలన్నీ కూడా పూర్తిగా కట్టేసినట్టు ఆగిపోయి, ఆ ఇంద్రియాల తాలూకు క్రియలన్నీ కూడా ఒకే ఒక వస్తువు మీదకి, సత్వే ఏవ, సత్వమూర్తి అయినటువంటి పరమాత్మ మీదకే గనక రావటం జరిగితే, ఇంద్రియాల తాలూకు క్రియలన్నీ కూడా పరమాత్మ మీదకే మళ్ళీపోతే, పరమాత్మకే గనక అంకితం అయిపోతే దాన్ని భక్తి కింద చెప్పుకోవచ్చు. అయితే ఒట్టి ఇంద్రియాలతో సరిపోదు, మనసో వృత్తి, మనస్సును కూడా ఈ పరమాత్మ మీదకే పంపిణీ చేయగలిగితే, ఇంద్రియాలను నియంత్రించేటువంటి మనస్సు, వీటి తాలూకు క్రియలు అన్నీ కూడా పూర్తిగా 100% మొత్తమే గనక సత్వే ఏవ, పరమాత్మ మీదకే మళ్ళటం అనేది గనక జరిగితే దాన్ని భక్తి అని అనుకోవచ్చు. ఇంతటితో కూడా సరిపోదు. సత్వ ఏవైక మనసో వృత్తి స్వాభావికీతుయా, ఇదేదో ప్రయత్నపూర్వకంగా చేసినట్లుగా కాక, బాగా అలవాటు అయిపోగా స్వభావ సిద్ధంగా నడుస్తున్నట్లుగా గనక ఉన్నట్లయితే దాని పేరు భక్తి అని చెప్పుకోవచ్చు. ఇంద్రియాలు వాటి క్రియలు, మనస్సు దాని క్రియలు, ఈ రెండు రకాల క్రియలు కూడా, ఎన్ని రకాల క్రియలు వీటి మధ్యలో ఉన్నా సరే అవన్నీ కూడా పరమాత్మ వైపుకు మళ్ళీపోతే, పూర్తిగా ఆ మళ్ళీపోవటం అనేది సహజ సిద్ధంగా, స్వభావ సిద్ధంగా గనక జరిగినట్లయితే, ఎంత స్వభావ సిద్ధంగా అంటే, నీరు ఎలాగైతే పల్లానికి దానంతరదే జారిపోతూ ఉంటుందో, పారిపోతూ ఉంటుందో, అంత సహజంగా, అంత స్వాభావికంగా గనక ఇవన్నీ పారిపోతూ ఉంటే పరమాత్మ వైపుగా, దాన్ని భక్తి అని చెప్పుకోవచ్చు అని పరమాత్మే దేవానాం గుణలింగానాం ఆనుశ్రవిక కర్మణాం సత్వ ఏవైక మనసో వృత్తి స్వాభావికీతుయా అనే ఈ శ్లోకంలో అంటున్నాడు. చెప్పటం ఆయన సులభంగా చెప్తున్నాడు, కానీ అర్థం చేసుకోవటంలో కొంచెం సంక్లిష్టత ఉంది అని ఆయనే అనుకుంటున్నాడు. అర్థం చేసుకోవటంలో ఉండే క్లేశం కంటే దాన్ని ఆచరించుకోవటంలో క్లేశం ఇంకా పెద్దది అనే విషయాన్ని ఆయనే గుర్తిస్తున్నాడు. అందుకనే స్వాభావికి అని అంటున్నాడు. ఇంద్రియాలకు ఈ రకమైన స్వభావాన్ని అలవరచటం అనేది ఎంత కష్టమో గుణలింగానాం అనే దాని ద్వారానే తెలుస్తోంది. వాటి యొక్క సహజంగా కనిపించేటువంటి స్వభావాన్ని మార్చి కొత్త స్వభావాన్ని పూర్తిగా సహజంగా మార్చేసేటువంటి సాధన
ఇందులో ఇమిడి ఉంది. కొంచెం సంక్లిష్టమైన ప్రక్రియ అయినా అర్థం చేసుకోవటానికి కొంచెం కష్టంగా ఉన్నా సరే భక్తి అంటే మాత్రం ఇదే అని పరమాత్మే అంటున్నాడు. దేవానాం గుణలింగానాం ఆనుశ్రవిక కర్మణాం సత్వ ఏవైక మనసో వృత్తి స్వాభావికీతు యా అనే ఈ శ్లోకంలో. సరేనండి, బాగానే ఉంది. ఇందులో కొన్ని ఇంద్రియాలు అన్నారు. ఇంద్రియాల తాలూకు క్రియలు పరమాత్మకు అంకితమైపోవాలి అని అన్నారు. కళ్ళు, ముక్కులు, చెవులు ఇవన్నీ అంకితం అయితే అయిపోవచ్చుగాక, మరి మలమూత్రాలను విసర్జించేటువంటి ఇంద్రియాలు పరమాత్మకు అంకితం అవ్వాలి అంటే ఏమవుతాయి? ఎలా ఇవి ఉపకరిస్తాయి? మలమూత్రాలను విసర్జించేటువంటి ఇంద్రియాలు, వాటికి పాయువేంద్రియము, ఇంకో ఇంద్రియం అని పేరుంది. ఆ ఇంద్రియాలు కేవలం మలమూత్రాలను విసర్జించడానికి మాత్రమే కదా పనికొస్తాయి. అలా పనికొచ్చేటువంటి వాటికి మాత్రమే పనికొచ్చే ఇంద్రియాలు పరమాత్మ మీదకు ఎలా మళ్ళుతాయి, ఎలా మళ్ళిస్తాయి అని మనం ప్రశ్న వేసుకోవచ్చు. ఈ దేవానాం గుణలింగానాం ఆనుశ్రవిక కర్మణాం అనేటువంటి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవటంలో ఉండేటువంటి క్లేశం, ప్రధానమైనటువంటి క్లేశం ఇదే అని కూడా అనుకోవచ్చు. కానీ చెప్పేది పరమాత్మే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది అని అనిపిస్తోంది. అసలు ఈ మలమూత్ర ఇంద్రియాలకి పనేంటి? ఈ శరీరంలో పనేంటి? ఈ శరీరంలో అవి ఏం చేయాలి అంటే శరీరంలో ఉండేటువంటి మాలిన్యాలను బయటికి తోసేయాలి అని అనుకుంటాము. శరీరంలో ఉండేటువంటి మాలిన్యాలను బయటికి ఎందుకు తోయాలి? శరీరంలో మాలిన్యాలను ఉంచుకుంటే తప్పేమిటి? మనసులో ఎన్ని రకాల మాలిన్యాలు ఉన్నాయి, మనసులో ఎన్ని రకాల కుళ్ళులు ఉన్నాయి, ఎన్ని రకాల కుతంత్రాలు ఉన్నాయి, అవన్నీ మనసులో ఉంచుకునే ఉన్నాం కదా, దాన్ని క్లీన్ చేసుకోవాలని అనుకోవట్లేదు కదా. మరి బాడీని క్లీన్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నాం? దానికి ఆ ఇంద్రియాల మీద ఎందుకు శ్రద్ధ పెడుతున్నాం అంటే జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ మలమూత్ర ఇంద్రియాలే గనక లేకపోతే, బాడీలో గనక మాలిన్యాలు పేరుకుపోతే ఈ శరీరం అనుభవించేటువంటి బాధ వర్ణనాతీతం. శరీరం కాదు, శరీరంలో ఉండేటువంటి మనస్సు అనుభవించే బాధ వర్ణనాతీతం. మలమూత్రాలు ఆగిపోతే వచ్చేటువంటి బాధ సామాన్యమైన బాధ కాదు. ఆ బాధలో ఉండగా మనస్సు అనేది ఏం చేసినా సరే పనిచేయదు. బ్లాడర్ గనక నిండిపోతే ఇంకో మాట తోచదు, ఇంకో పని చేయబుద్ధి కాదు. ఆకలి కంటే కూడా అన్యాయమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఈ శరీరంలో పేరుకున్నటువంటి మాలిన్యాలకి మనస్సును పనిచేయనివ్వకుండా ఆపేటువంటి శక్తి ఉంది. మనస్సుని, దాని క్రియలను అడ్డగించేటువంటి శక్తి ఉంది. ఇప్పుడు గనక ఈ మాలిన్యాలను తొలగించేటువంటి ఈ రెండు ఇంద్రియాలు పనిచేసే మాట అయితే, ఈ మాలిన్యాలు గనక బయటికి పోయే మాట అయితే మనస్సు కుదురుగా ఉండేందుకు కూడా అవకాశం ఉంది. మనస్సు బాగా కుదురుగా ఉంటుంది. మనస్సు కుదురుగా ఉండటం అనేది మిగతా వ్యవహారాల్లో ఎంత ప్రధానమో భక్తిలో అంతే ప్రధానం, అంతకంటే ఎక్కువగా కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ మలమూత్రాలను విసర్జించేటువంటి ఇంద్రియాలు కూడా సరి అయిన సమయంలో సరి అయిన రీతిలో మలమూత్రాలను విసర్జించడం ద్వారా మనస్సును కుదుటపరిచి, ఆ కుదుటపరిచినటువంటి మనస్సును పరమాత్మ మీదకు మళ్లించేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కాబట్టి ఇవి కూడా పరమాత్మకు అంకితమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇవి కూడా పరమాత్మను తెలుసుకోవటానికి ఏదో విధంగా సహాయపడుతున్నట్లుగానే అర్థం చేసుకోవచ్చు అని మనకే ఆలోచన తట్టుతోంది. దీనికి తగ్గట్లుగా యోగాభ్యాసము, యోగ సాధన చేసే వాళ్ళ యొక్క మలమూత్ర నిబంధనలు, వాళ్ళు ఎన్ని రకాల సందర్భాలలో ఎన్ని రకాలుగా మలమూత్ర నిర్ణయాలను చేసుకుంటారు, ఎన్ని రకాలుగా మల విసర్జన చేయాలి, ఎన్ని రకాలుగా మూత్ర విసర్జన చేయాలి, అసలు శరీర నిర్మాణ శాస్త్రంలోనే మల విసర్జన ఎన్నిసార్లు జరగాలి రోజుకి, మూత్ర విసర్జన ఎన్నిసార్లు జరగాలి రోజుకి, ఇవన్నీ గనక జాగ్రత్తగా ఆలోచించుకుంటే ఈ ఇంద్రియాలు చాలా ప్రధానమైనటువంటి ఇంద్రియాలు మాత్రమే కావు. ఈ ఇంద్రియాలు మనస్సును స్థిరపరిచేటువంటి ఇంద్రియాలు. ఈ ఇంద్రియాలు మనస్సును స్థిరపరచటం ద్వారా చాలా ఉపకారం చేసేటువంటి ఇంద్రియాలు అని తెలిసిపోతుంది. కాబట్టి ఇలాంటి ఇంద్రియాలకే గనక
వీటి వృత్తులే గనక పరమాత్మకతో అంకితమయ్యేటువంటి స్థాయిలో ఉంటే మిగతా ఇంద్రియాల గురించి వేరే చెప్పుకోనక్కర్లేదు. ఆ ఇంద్రియాలన్నీ గనక పరమాత్మకు అంకితమయ్యే మాట అయితే మనస్సుతో సహా, దాన్ని భక్తి అని చెప్పుకోవటానికి ఏ అభ్యంతరము లేదు అని మనకే స్పష్టమైపోతోంది. ఇలాంటి భక్తిని గురించి పరమాత్మ ఈ శ్లోకంలో దేవానాం గుణలింగానాం ఆనుశ్రవిక కర్మణాం సత్వ ఏవైక మనసో వృత్తి స్వాభావికీతుయా అని ప్రారంభించే ఉన్నాడు. మాటను ఇంకా పూర్తి చేయలేదు. దీన్ని ప్రాథమికంగా భక్తిగా గుర్తించమని ఈ భాగంలో చెప్తున్నాడు. మనకి కాన్సెప్టు అర్థమవుతోంది. ఇంద్రియాలు ఎటు పరుగులు పెడుతున్నాయి, ఎటు ఇంద్రియాలను మళ్లించాలి. మనసు ఎటువైపు పరుగులు తీస్తోంది, మనసును ఎటువైపు మళ్లించాలి. మన దగ్గర అంతా కూడా రెడీగానే ఉంది. ఇంద్రియాలు ఎటు పడితే అటు పరుగులు పెడుతున్నాయి, మంచి వైపుకు వాటిని మళ్లించాలి. మనసు కూడా ఇంతే. ఆ మంచిని నిర్ణయించడం ఎలా అనేది మన ముందున్న సమస్య. మంచిని ఎలా నిర్ణయించాలి, ఇది మంచి ఇది చెడు అని ఎలా నిర్ణయించాలి అంటే దానికి పరమాత్మే దారి చూపించాడు. సత్పురుషులు చూపించిన దాన్ని, సాధువులు మంచివాళ్ళు చూపించిన దాన్ని, లేదా ఎవరైతే శాస్త్రానుసారి జీవితాన్ని గడుపుతారో వాళ్ళు చూపించిన దాన్ని, ఎవరైతే భక్తిగా ఉంటారో, ఎవరైతే తత్వజ్ఞానం కలిగి ఉంటారో వారు చూపించిన దాన్ని మంచి అని నమ్మచ్చు. ఆ మంచి వైపుకి మనసును మరలించుకోవచ్చు. ఆ మంచి వైపుకి మనసును మరలించుకోవాలి అంటే వారితో కలవచ్చు, వారితో కలిసి వారిలాగానే నడుచుకోవచ్చు. అనుకరణ అయినా చేయొచ్చు, ఇమిటేషన్తో మొదలు పెట్టుకోవచ్చు, చివరికి ఎంత దూరమైనా వెళ్ళవచ్చు అని పరమాత్మ చెప్తున్నాడు. సత్సంగం నుంచి మనస్సుని, ఇంద్రియాలను సరి అయిన తీరులో మలుచుకోవటం, సరి అయిన తీరులో వాటిని పరుగులు పెట్టించడం అనేటువంటి అంశం వరకు ఉండేటువంటి అన్నిటినీ పరమాత్మ క్రమక్రమంగా స్పృశిస్తూనే వస్తున్నాడు. కాబట్టి ఆ సత్సంగం అనే దాని మీద, దాని ద్వారా అందుకోవలసినటువంటి మంచి వైపు మనసు పరుగులు పెట్టడం అనేటువంటి కాన్సెప్ట్ మీద మనం ఒక బలమైన నిర్ణయాన్ని ఇంకా బలంగా దృఢంగా తీసుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం. మనకు కనీసం ఆ నిర్ణయం వచ్చేటట్లుగా, వచ్చిన తర్వాత ఆ నిర్ణయం అమల్లోకి మారేటట్లుగా అనుగ్రహించవలసిందిగా ఆ జగజ్జన్మ స్థితి లయ కారణమైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆలస్యమైపోయింది అని భయపడక్కర్లేదు. శ్లోకాలు ఎలాగూ తక్కువైనాయి కాబట్టి పారాయణ తక్కువగానే ఉంటుంది. కాబట్టి శ్రద్ధగా పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఏ భక్తి భవద్గుణపరమై భవపాప ప్రణాశమై ముక్తిశ్రీలాభమురయమునజేయునో ఆ భక్తి విధంబు తెలియనానతీవే అని దేవహూతి అడిగినటువంటి దానికి ఆ పరమాత్మ కపిల మహర్షి అందించేటువంటి దివ్యమైనటువంటి సందేశాన్ని ఈనాడు భాగవతామృత రసాస్వాదంలో భాగంగా ఆచార్యముఖంగా ఆలకించాం. దాన్ని అంతటినీ కూడా శ్రద్ధగా ఆకళింపు చేసుకుంటూ నేడు మన పారాయణంలో భాగంగా శ్రీమద్భాగవతంలో తృతీయ స్కంధంలో 25వ అధ్యాయంలో 23వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే పంచవింశాధ్యాయే శ్లోకాః మదాశ్రయాః కథామృష్టాః శృణ్వంతి కథయంతి చ తపంతి వివిధాస్తాపాః నైతాన్మద్గతచేతసః త ఏతే సాధవః సాధ్వీ సర్వసంగ వివర్జితాః
సంగస్తేష్వధతే ప్రార్థ్యః సంగస్తేష్వధతే ప్రార్థ్యః సంగదోషహరాహితే సంగదోషహరాహితే సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో సదాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతి హృత్కర్ణరసాయనాః కథాః భవంతి హృత్కర్ణరసాయనాః కథాః తజ్జోషణాదాశ్వపవర్గవర్త్మని తజ్జోషణాదాశ్వపవర్గవర్త్మని శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి శ్రద్ధారతిర్భక్తిరనుక్రమిష్యతి భక్త్యా పుమాన్ జాత విరాగ ఐంద్రియాత్ భక్త్యా పుమాన్ జాత విరాగ ఐంద్రియాత్ దృష్టశ్రుతాన్ మద్రచనానుచింతయా దృష్టశ్రుతాన్ మద్రచనానుచింతయా చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్తో చిత్తస్య యత్తో గ్రహణే యోగయుక్తో యతిష్యతే రుచిభిర్యోగమార్గైః యతిష్యతే రుజుభిర్యోగమార్గైః అసేవయాయం ప్రకృతేర్గుణానాం అసేవయాయం ప్రకృతేర్గుణానాం జ్ఞానేన వైరాగ్య విజృంభితేన జ్ఞానేన వైరాగ్య విజృంభితేన యోగేన మయ్యర్పితయా చ భక్త్యా యోగేన మయ్యర్పితయా చ భక్త్యా మాం ప్రత్యగాత్మానమిహావరుంధే మాం ప్రత్యగాత్మానమిహావరుంధే దేవహూతిరువాచ దేవహూతిరువాచ కాచిత్వయ్యుచితా భక్తిః కాచిత్వయ్యుచితా భక్తిః కీదృశీ మమ గోచరా కీదృశీ మమ గోచరా యయా పదంతే నిర్వాణం యయా పదంతే నిర్వాణం అంజసాన్వాష్ణవా అహం అంజసాన్వాస్నవా అహం యో యోగో భగవద్బాణో యో యోగో భగవద్బాణో నిర్వాణాత్మం స్త్వయోదితః నిర్వాణాత్మం స్త్వయోదితః కీదృశః కతి చాంగాని కీదృశః కతి చాంగాని యతస్తత్వావబోధనం యతస్తత్వావబోధనం తదేతన్మే విజానీహి తదేతన్మే విజానీహి యథాహం మందధీర్హరే యథాహం మందధీర్హరే సుఖం బుద్ధ్యేయ దుర్బోధం సుఖం బుద్ధ్యేయ దుర్బోధం యోషా భవదనుగ్రహాత్ యోషా భవదనుగ్రహాత్ మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ విదిత్వార్థం కపిలో మాతురిత్థం విదిత్వార్థం కపిలో మాతురిత్థం జాతస్నేహో యత్ర తన్వాభిజాతః జాతస్నేహో యత్ర తన్వాభిజాతః తత్వామ్నాయం యత్ ప్రవదంతి సాంఖ్యం తత్వామ్నాయం యత్ ప్రవదంతి సాంఖ్యం ప్రోవాచ వై భక్తి వితాన యోగం ప్రోవాచ వై భక్తి వితాన యోగం శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ దేవానాం గుణలింగానాం దేవానాం గుణలింగానాం ఆనుశ్రవిక కర్మణాం ఆనుశ్రవిక కర్మణాం సత్వ ఏవైక మనసో వృత్తిః సత్వ ఏవైక మనసో వృత్తిః స్వాభావికీతుయా స్వాభావికీ తుయా ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయస్కంధే తృతీయస్కంధే పంచవింశాధ్యాయే పంచవింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః
ఈనాడు ఎంతో అద్భుతమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇంద్రియాలన్నీ కూడా పరమాత్మ పరంగా అవి పనిచేసేటట్లుగా మనని మనం తయారు చేసుకోవాలి అనే విషయాన్ని ఎంతో తేలికగా అర్థమయ్యే విధంగా ఆచార్యుల వారు మనకి ఈనాడు అందించారు. ముకుందమాలలో కులశేఖరాళ్ళ వారు చెబుతూ, జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయలోచనద్వయ హరే గచ్చ అంఘ్రియుగ్మ ఆలయం జిఘ్రఘ్రాణ ముకుంద పాద తులసీ మూర్ధన్నమ అధోక్షజం. ఓ నాలుక, నువ్వు ఉన్నందుకు ఏం చెయ్యాలి అంటే స్వామి నామాన్ని కీర్తించాలి. అలాగే ఓ మనస్సా, ఆ శ్రీధరుణ్ణి గురించి స్మరించాలి. ఓ రెండు చేతుల్లారా, మీరేం చెయ్యాలో తెలుసా? ఈ రెండు చేతులు ఒక చోటికి తెచ్చి నమస్కరించాలి. అలాగే ఓ శ్రవణమా, ఓ చెవు, ఆ స్వామికి సంబంధించిన గుణాలను విను అని. ఓ పాదములారా, మీకు సార్థకత ఎప్పుడో తెలుసా? ఆ స్వామి ఉన్న చోటికి నడిచి వెళ్ళినప్పుడే అని. ఇలా ఒక్కొక్క ఇంద్రియము కూడా ఏ ఏ పని చెయ్యాలో కులశేఖరాళ్ళ వారు వర్ణించి చెప్పారు. అలాగే మలమూత్ర విసర్జన చేసేటువంటి ఏవైతే ఇంద్రియాలు ఉన్నాయో అవి సహకరించినప్పుడే ఈ పాదాలు భగవంతుడి దగ్గరికి వెళ్ళటానికి, ఈ రెండు చేతులు జోడించి దండం పెట్టడానికి, ఆ పరమాత్మని గురించి వినడానికి మనలో శక్తి వస్తుంది. మన దేహంలో ఉన్న ఎడం చెయ్యి కుడి చెయ్యి ఈ రెండు సమానమైన ప్రాధాన్యత కలిగినవే తప్ప ఒకదానికి ఎక్కువ లేదు, ఒకదానికి తక్కువ లేదు. ఆ రెండు వాటి పని అవి సవ్యంగా చేసినప్పుడే మన మనుగడ భగవద్భక్తి పరంగా నడుస్తుంది. అంతా సమానమే, ఎక్కడా ఎక్కువ తక్కువ లేవు. అది మనం చూచేటువంటి దృష్టిలోనే ఉన్నది అనే సారాంశం ఈనాటి ప్రవచనంలో సుస్పష్టంగా మనందరికీ అవగాహన అయ్యే విధంగా ఆచార్యుల వారు వర్ణించి చెప్పారు. ఇప్పుడు మనందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.